తిరుపతి నగరంలో ఎండ వేడిమికి ప్రజలు తల్లడిల్లిపోతున్నారని చెప్పాలి. గడిచిన 10 రోజులుగా కూడా ఎండ తీవ్రత అనేది చాలా ఎక్కువగా నమోదవుతున్నటువంటి పరిస్థితి. గడిచిన 2 రోజులుగా కూడా చూసుకున్నట్లయితే ఎండ తీవ్రత 43 డిగ్రీల నుంచి 44 డిగ్రీల వరకు కూడా నమోదవుతున్నటువంటి నేపథ్యంలో ఉదయం 11 గంటలు దాటిన తర్వాత రోడ్లపైకి రావాలంటే ప్రజలంతా కూడా బెంబేలెత్తిపోతున్నారని చెప్పాలి. ఎండ వేడిమితో పాటు ఆ వేడి గాలులు తీవ్ర స్థాయిలో కూడా వీస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలంతా కూడా ఆందోళనకు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అవసరాల నిమిత్తం రోడ్డుపైకి రావాలన్నా, ఏదైనా మార్కెట్కి వెళ్ళాలన్నా, ఇతర పనుల మీద పోవాలంటే ఏది కూడా 11 గంటల లోపలే పనులన్నా కూడా చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి. కొంతమంది స్థానికులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సరే, ఎండ ఎలా ఉందంటారు తిరుపతిలో? చాలా ఎక్కువ ఉందండి. మామూలుగా ఉండేదానికన్నా ఈ సంవత్సరం చాలా ఎక్కువ ఉంది. ఉదయం ఏ టైంకి బయట రావాలంటే భయం వేస్తుంది? 9 నుంచే ఎక్కువగా ఉంది కదా. 9 నుంచి చాలా ఎక్కువ ఉంది. అంటే గత ఏడాది కంటే ఈసారి ఎక్కువ, చాలా ఎక్కువ ఉంది. కుండలేని వాటర్గా దేనికి? ఇదే మా అమ్మ ఏదో చేసుకోవాలంటేను అయితే ప్రజలంతా కూడా ఎండ వేడిమి నుంచి కూడా ఉపశమనం పొందేందుకు మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా నీటి కుండలు, వాటిని కూడా కొనుక్కొని ఇళ్లలో పెట్టుకొని చల్లటి నీళ్లు సేవించే విధంగా కూడా వచ్చి కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రజలంతా కూడా ఒక రకంగా ఏదైనా ఎంత పనులున్నా కూడా బయట రావాలంటే మాత్రం సంకోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ స్థాయిలో ఉష్ణోగ్రత మాత్రం నమోదవుతుందని చెప్పాలి. ఉదయం 9 నుంచే కూడా ఏదో మధ్యాహ్నం 1 గంట అయినటువంటి పరిస్థితి ఉదయం 9-10 గంటల టైంలోనే ఏర్పడుతుంది. ఆ స్థాయిలో ఎండ వేడిమి అన్నది కూడా ఉన్నటువంటి పరిస్థితి. రోడ్డు మీద తిరిగిలాడేటువంటి ప్రతి ఒక్కరిని మనం చూడవచ్చు. ప్రతి ఒక్కరు కూడా హ్యాట్లు కావచ్చు, లేకపోతే తల దాచుకునేది పైన కర్చీఫ్ లాంటివి కూడా పెట్టుకొని తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ స్థాయిలో ఎండ వేడిమి అన్నది కూడా నమోదవుతుంది. మరొక 2-3 రోజులు కూడా ఈ యొక్క ఎండ వేడిమి అన్నది కూడా మరింత తీవ్ర స్థాయిలో ఉంటుంది. కాబట్టి ప్రజలంతా కూడా తగిన జాగ్రత్తలు పాటించాలంటూ కూడా వైద్య శాఖ అధికారులు మాత్రం తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తిరుపతి నగరంలో ఎండ వేడిమి ఎంత ఉంది అంటే దానికి ప్రత్యక్ష సాక్ష్యం ట్రాన్స్ఫార్మర్, ఏదైతే విద్యుత్ సప్లై చేసేటువంటి ట్రాన్స్ఫార్మర్ కూడా పేలినటువంటి పరిస్థితి ఇవాళ ఉదయం చోటు చేసుకుంది. ఏదైతే రేణిగుంట సమీపంలో 220 కేవీ వాట్స్ సంబంధించినటువంటి ఒక సబ్స్టేషన్లో ఏకంగా ఒక ట్రాన్స్ఫార్మర్ కూడా పేలినటువంటి పరిస్థితి. ఏదైతే అధిక ఉష్ణోగ్రత, అదే రకంగా వోల్టేజ్ కూడా ఎక్కువగా, ఏదైతే ప్రజలంతా కూడా ఏసీలు ఇవన్నీ కూడా ఆన్ చేయడంతో ఆ లోడింగ్ కూడా ఎక్కువ కావడం, ప్రధానంగా ఎండ వేడిమి కూడా తీవ్ర స్థాయిలో ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ రకంగా ట్రాన్స్ఫార్మర్ పేలినట్టుగా కూడా అక్కడ అధికారులు కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. చిన్న బిడ్డని తీసుకొని బయట వచ్చినటువంటి వారు ఆ గొడుగును పెట్టుకొని తిరుగులాడాల్సిన పరిస్థితి. ఆ స్థాయిలో ఎండ వేడిమి అనేది కూడా ఉన్నటువంటి పరిస్థితి. అంతటి వేడిమిని ప్రజలంతా కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి రోడ్ల మీదకి వస్తే కనబడుతున్నటువంటి పరిస్థితి తిరుపతి నగరంలో ఉందని చెప్పాలి. అయితే వైద్య శాఖ అధికారులు ఇప్పటికే వాళ్ళు సూచనలు చేస్తున్నారు. చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, అలాంటి వారి పట్ల మాత్రం మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. బయట వెళ్ళినటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా తలకు రుమాలు లాంటిది, స్పెట్స్ లాంటివి కూడా వాడితే మంచిదంటూ కూడా అధికారులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ వేడిమి గాలులు మనం చూస్తున్నాం. ఆ బండ్లు వెళ్తున్నటువంటి వారంతా కూడా మాస్కులు ధరించి, ఏదైతే వేడి ఆవిరి పీల్చడం వల్ల కూడా లేనిపోని హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చేటువంటి సమస్య ఉంటుందంటూ కూడా అధికారులు తెలియజేసినటువంటి నేపథ్యంలో ప్రజలంతా కూడా తగిన జాగ్రత్తలు తీసుకునే దిశగా కూడా రోడ్లో సంచరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే చిన్నపిల్లలు, వృద్ధుల పట్ల మాత్రం మరింత జాగ్రత్తలు పాటించాలంటూ కూడా వైద్య శాఖ అధికారులు మాత్రం తెలియజేస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఎండ వేడిమికి మాత్రం ప్రజలు మాత్రం అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి మాత్రం కనబడుతుందని చెప్పాలి. రానున్న రోజుల్లో మరింత జాగ్రత్తలు, మెలకువలతోటి ప్రజలంతా కూడా మెలగాలంటూ కూడా వైద్య శాఖ అధికారులు మాత్రం తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి.